Let us discuss the very most important topic tenses. అమ్మ ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి టెన్సెస్ గురించి చెప్పుకోబోతున్నాం. టెన్సెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒక మాటలు చెప్పాలంటే కీ ఆఫ్ ద ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్కి ఇది కీ లాంటిదమ్మా, చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం నేర్చుకోగలిగితే ఈజీగా ఉంటుంది. సరే చూద్దాం. ఫస్ట్ టాపిక్ పేరు ఇక్కడ రాస్తాను చూడండి, టెన్సెస్. ఏదమ్మా టాపిక్? టెన్సెస్. వెరీ 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 ఇంపార్టెంట్. సో టెన్సెస్ టాపిక్ గురించి చెప్తున్నా. మరి టెన్సెస్ అన్న వెంటనే హౌ మెనీ టెన్సెస్ ఆర్ దేర్? ఎన్ని టెన్సెస్ ఉన్నాయి అమ్మ? దేర్ ఆర్ 3 టెన్సెస్. ఎన్నున్నాయమ్మా? దేర్ ఆర్ 3 టెన్సెస్. హౌ మెనీ టెన్సెస్? దేర్ ఆర్ 3 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దేర్ ఆర్ 3 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మా యాక్చువల్లీ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా 3 టెన్సెసే ఉంటాయి. బట్ మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఏం చెప్తున్నాం? దేర్ ఆర్ 3 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో నెంబర్ 1 ఏంటమ్మా? ప్రజెంట్ టెన్స్. నెంబర్ 1 ప్రజెంట్ టెన్స్. నెంబర్ 1 ప్రజెంట్ టెన్స్. నెంబర్ 2 మా పాస్ట్ టెన్స్. నెంబర్ 2 మా పాస్ట్ టెన్స్. నెంబర్ 3 మా ఫ్యూచర్ టెన్స్. నెంబర్ 3 మా ఫ్యూచర్ టెన్స్. సో బాగా అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ టెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? దెర్ ఆర్ 3 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. 1 ప్రజెంట్ టెన్స్, 2 past tense, 3 future tense. 1 మా present tense, 2 past tense, 3 future tense. ఇలా తీసుకున్నాం అమ్మా. ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అనదర్ 4 టైప్స్. ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అగైన్ 4 టైప్స్ అమ్మా. ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అగైన్ 4 టైప్స్ అమ్మా. ఒక్కొక్క టెన్స్ మళ్ళీ 4 టైప్స్లో డివైడ్ అయిందంట. ఏంటిది అది? ఫస్ట్ 1 సింపుల్ టెన్సెస్. ఫస్ట్ 1 ఏంటమ్మా? సింపుల్ టెన్సెస్. నెంబర్ 1 సింపుల్ టెన్సెస్. నెంబర్ 2 మా కంటిన్యూస్ టెన్సెస్. నెంబర్ 2 మా కంటిన్యూస్ టెన్సెస్. నెంబర్ 2 కంటిన్యూస్ టెన్సెస్. నెంబర్ 3 మా పర్ఫెక్ట్ టెన్సెస్. నెంబర్ 3 మా పర్ఫెక్ట్ టెన్సెస్. నెంబర్ 4 మా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. సో చూడండి, మళ్ళీ టైప్స్ డివైడ్ చేసాం అమ్మా. దేర్ ఆర్ 3 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అనదర్ 4 టైప్స్. మళ్ళీ ఒక్కొక్క టెన్స్ 4 టైప్స్లో డివైడ్ అవుతూ వచ్చింది. ఏంటివి అవి? ఫస్ట్ 1 సింపుల్ టెన్సెస్. నెంబర్ 2 కంటిన్యూస్ టెన్సెస్. నెంబర్ 3 పర్ఫెక్ట్ టెన్సెస్. నెంబర్ 4 పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. మొత్తం ఏమైనా వచ్చామా? 4. మరి ఇప్పుడు మనం ఒక్కొక్క టెన్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ 1 ఏంటి? సింపుల్ టెన్సెస్. అంటే టైప్ వైజ్ వద్దాం, మనకు కూడా ఈజీగా ఉంటుంది. చూద్దామా? రైట్. సో చూద్దాం. ఫస్ట్ 1 సింపుల్ టెన్సెస్. ఫస్ట్ 1 ఏంటమ్మా? సింపుల్ టెన్సెస్. ఫస్ట్ 1 ఏంటమ్మా? సింపుల్ టెన్సెస్. ఇలా తీసుకున్నాం. సింపుల్ టెన్సెస్లో మళ్ళీ 3 టైప్స్ కదా. ఏంటివి? నెంబర్ 1 సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెంబర్ 1 ఏంటమ్మా? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే. నెంబర్ 2 ఏదమ్మా? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్. నెంబర్ 3 ఏదమ్మా? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇలా తీసుకున్నాం. సో నెంబర్ 1 సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెంబర్ 2 సింపుల్ పాస్ట్ టెన్స్. నెంబర్ 3 సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటుద్దాం. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ 1 ఏముందమ్మా? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు నేను చెప్పబోతున్నది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నిదానంగా చక్కగా వినండి. ఓకేనా? స్టార్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నా. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్ వెన్ షుడ్ వి యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్? అసలు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు యూజ్ చేయాలి? అమ్మ, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ రెగ్యులర్ యాక్షన్స్. రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్. మా ఇక్కడ రాస్తాను చూడు. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏం ఇండికేట్ చేస్తారబ్బా? చూద్దాం. నెంబర్ 1 ఏంటమ్మా అవి? రెగ్యులర్ యాక్షన్స్. రెగ్యులర్ యాక్షన్స్ అంటే ఏమో రోజువారీ చర్యలు. రెగ్యులర్ యాక్షన్స్. నెంబర్ 2 ఏంటి? హ్యాబిచువల్ యాక్షన్స్. మరి హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? అలవాటుగా చేసే పనులు. అమ్మ, రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్.
ఏవమ్మా రిపీటెడ్ యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్ కూడా ఏం కావాలంట సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చూడండి అమ్మా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ రెగ్యులర్ యాక్షన్స్, నెక్స్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, నెంబర్ 3 రిపీటెడ్ యాక్షన్స్. ఇంతేనా సార్? కాదమ్మా, ఇంకా ఉన్నాయి. కస్టమరీ యాక్షన్స్. ఏమమ్మా కస్టమరీ యాక్షన్స్. విచ్ యాక్షన్స్ మా? కస్టమరీ యాక్షన్స్. కస్టమరీ యాక్షన్స్. మరి కస్టమరీ యాక్షన్స్ అంటే ఏంటి అమ్మ? ఆచార వ్యవహారాలు, సాంప్రదాయబద్ధంగా చేసే పనులని కస్టమరీ యాక్షన్స్ అంటారు. సో కస్టమరీ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, కస్టమరీ యాక్షన్స్. ఇవే కాదమ్మా, ఇంకా చెప్పాలంటే న్యూస్ హెడ్లైన్స్. న్యూస్ హెడ్లైన్స్. న్యూస్ హెడ్లైన్స్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తారు. అలాగే అనౌన్స్మెంట్స్ మా. అనౌన్స్మెంట్స్. అనౌన్స్మెంట్స్ అంటే ఏంటి? ప్రకటనలు. ప్రకటనలను కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అలాగే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అమ్మ. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అమ్మ. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటే శాస్త్రీయ సత్యాలు అంటారు. శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి సత్యాలను కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇక సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో పాటు మనకుండేది యూనివర్సల్ ట్రూత్స్ అమ్మ. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటి? విశ్వ సత్యాలు. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటి? విశ్వ సత్యాలు. వీటిని కూడా దీంట్లో చెప్పాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలాగే ఇక చెప్పాలంటే ప్రావర్బ్స్. ప్రావర్బ్స్ అంటే ఏంటమ్మా? సామెతలు. అలాగే కొటేషన్స్. కొటేషన్స్ అమ్మ. కొటేషన్స్ అంటే సూక్తులు. సూక్తులను కూడా దీంట్లో చెప్పాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే మనం బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ అమ్మ. బ్లడ్ రిలేషన్స్ను కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సో చూడండి, యూనివర్సల్ ట్రూత్స్, ప్రావర్బ్స్, కొటేషన్స్, బ్లడ్ రిలేషన్స్, వీటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. దీంట్లో చెప్పాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఇవన్నీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్. ఓకేనా? ఇక సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి మనం క్యాచ్ చేయాలంటే, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం తెలుసుకోవాలంటే కొన్ని కీ టర్మ్స్ ఉంటాయమ్మా. ఏముంటాయమ్మా? కీ టర్మ్స్. ఆ కీ టర్మ్స్ ఏంటో ఇక్కడ రాస్తా. కీ టర్మ్స్ అంటే మనకు ఆ సెంటెన్స్లో ఇందులో ఉన్న కీ టర్మ్ ఏది కనపడినా అది ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పొచ్చు. ఏంటుంటాయి కీ టర్మ్స్? ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్లీ అమ్మ. రెగ్యులర్లీ అనే పదం కనబడిందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలాగే రెగ్యులర్లే కాదమ్మా, మనం ఇంకా కావాలనుకుంటే ఏం తీసుకోవచ్చు? రిపీటెడ్లీ. 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 రిపీటెడ్లీ కనపడినా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. అలాగే రిపీటెడ్లే కాకుండా ఆల్వేస్. ఆల్వేస్. యూజువల్లీ. యూజువల్లీ. జనరల్లీ. చూడండి ఎలా వస్తుంది? జనరల్లీ. క్యాజువల్లీ. క్యాజువల్లీ. కామన్లీ. 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 న్యాచురల్లీ. న్యాచురల్లీ. నార్మల్లీ. నార్మల్లీ. చూడమ్మా, రెగ్యులర్లీ, రిపీటెడ్లీ, ఆల్వేస్, యూజువల్లీ, జనరల్లీ, క్యాజువల్లీ, కామన్లీ, న్యాచురల్లీ, నార్మల్లీ, వీటన్నిటికీ అర్థం ఏంటమ్మా అంటే సాధారణంగా అని అర్థం. ఇంతే కాదమ్మా, డైలీ అంటే రోజు, ప్రతిరోజు. డైలీ అనే పదం కూడా రావచ్చు. అలాగే ఎవర్ అంటే ఎల్లప్పుడూ. నెవర్ ఎప్పటికీ జరగదు. సెల్డమ్ అంటే ఏంటమ్మా? సెల్డమ్ అంటే రేర్లీ అని అర్థం. సెల్డమ్ అంటే ఏంటమ్మా? రేర్లీ అంటే అరుదుగా. అరుదుగా. ఫ్రీక్వెంట్లీ అమ్మ. ఫ్రీక్వెంట్లీ అంటే అర్థం ఏంటమ్మా? ఆఫన్. ఫ్రీక్వెంట్లీ అంటే అర్థం ఏంటమ్మా? ఆఫన్. ఆఫన్ అంటే ఏంటి సార్? తరచుగా. ఫ్రీక్వెంట్లీ, ఆఫన్. ఆఫన్లో టీ సైలెంట్ చూడండి, టీ పలకం. ఆఫ్టన్ అనం, ఆఫన్ అంటాం. ఫ్రీక్వెంట్లీ అంటే ఏంటమ్మా? ఆఫన్. ఆఫన్ అంటే ఏంటి? తరచుగా. సో సెల్డమ్, ఫ్రీక్వెంట్లీ ఇవన్నీ దీన్ని సూచిస్తున్నాయి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని సూచిస్తున్నాయి. అలాగే నవేడేస్. 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 నవ్ అండ్ దెన్. నవ్ అండ్ దెన్. నవేడేస్, నవ్ అండ్ దెన్ ఇలాంటివి. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. సమ్ టైమ్స్. చూడండి, ఇవన్నీ కీ టర్మ్స్, క్లూస్, సింబల్స్ అనుకోవచ్చు. సమ్ టైమ్స్. అలాగే ఎవ్రీడే. ఎవ్రీడే లేదా ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. చూడండి ఎలా వస్తుంది? ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, ఎవ్రీ జనవరి, ఎవ్రీ ఫిబ్రవరి, ఇలా ఏది వచ్చినా ఎవ్రీ అంటే రిపీటెడ్ అమ్మా, రిపీట్ అవుతుండాలి. దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. అంతే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే పెద్ద కష్టం ఏం లేదమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే ఈజీ. ఓకే.